బియ్యాల వారి కయ్యాలు చౌక బియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం ఏపీ రాజకీయాల్ని ఉడికెత్తిస్తోంది. సీజ్ ద షిప్ అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ ఆ బియ్యం ఎవరివి అని ఆరా తీస్తే మంత్రి గారి బియ్యంకుడి పేరే బయటకు వస్తోంది. ఇంతటి కఠోరమైన ఆరోపణలు వచ్చాక కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? 2 గంటల పాటు జరిగిన భేటీలో సీఎం డిప్యూటీ సీఎం తేల్చిందేంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కాకినాడ పోర్టులో హల్చల్ చేసి షిప్పుల్లో జరిపిన తనిఖీలపై రాజకీయ రగడ చల్లారనే లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సిండికేట్ వ్యవహారమని, ఇందులో లోకల్ టు గ్లోబల్ అనేక మంది చేతివాట ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతున్న దందా అనేది వైసీపీ మోపుతున్న ప్రధాన అభియోగం. మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు? నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కంట్రోల్ నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలియదా ఏంటిది? ఏమైనా చట్టవిరుద్ధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న మాట నిజం. దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట కూడా నిజమంటోంది టీడీపీ. అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్నారంటూ కోరసిస్తోంది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని అడ్డు పెట్టుకుని విదేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు. అది కొనసాగడం తప్పు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ప్రజలకు అందాల్సిన బియ్యం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు? ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా విదేశాలకు తరలించారు. కేంద్రం కేటాయించిన ఉచిత బియ్యం కూడా విదేశాలకు తరలించారు. యాక్షన్ తీసుకోవాలి. అధికారుల్లో అలసత్వం వేడాల్సిన అవసరం ఉంది. అటు పవన్ టూరుపై కొత్త సందేహాల్ని వ్యక్తం చేస్తోంది వైసీపీ. స్టెల్లా షిప్ ను జల్లెడ పట్టారు సరే, కేన్స్టార్ షిప్ ను ఎందుకు వదిలిపెట్టారు అని లాజిక్ తో ముందుకొచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడి షిప్ కనుకనే దాన్ని ఉపేక్షించారు అనేది ఆయన మోపిన అభియోగం. కేన్స్టార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కేన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి వియ్యంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా? దాంట్లో ఎందుకు ఎతకరు? ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో వియ్యంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్. పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క వియ్యంకుడు 42,500 టన్నులు లోడ్ చేసింది. నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను. ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా పట్టుకుంటారా, పారిపోతారా? రేషన్ బియ్యం తరలింపు వెనక పెద్ద సైజ్ మాఫియా ఉందని ఆరోపిస్తోంది ఏపీ కాంగ్రెస్. పేదల పొట్టకొట్టి 48,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారని, ఇదొక జాతీయ స్థాయి కుంభకోణమని ఆరోపించారు పీసీసీ చైర్పర్సన్ షర్మిల. ఈ అవినీతిలో అధికారుల ప్రమేయం ఉందని, ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రకటన విడుదల చేశారు. 3 ఏళ్లలో పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయిందంటే మన చెక్ పోస్టుల పనితీరు ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయొచ్చన్నారు షర్మిల. మొత్తం వ్యవహారంపై అవసరమైతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె. ఇదే సందర్భంలో ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 2 గంటల పాటు వీరి మధ్య మంతనాలు జరిగాయి. పాలనాపరమైన అనేక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ సాగినట్టు తెలుస్తోంది. కాకినాడ పోర్ట్ ఎపిసోడ్, బియ్యం అక్రమ రవాణా కూడా ప్రస్తావనకొచ్చిందని, కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని, బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరినట్టు సమాచారం. అటు పోర్టుల నుంచి చౌక బియ్యం అక్రమ తరలింపును అరికట్టడంపై ఏపీ సచివాలయంలో మంత్రులు సమీక్షించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు, విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి ఈ సమీక్షలో పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే ఉక్కుపాదం మోపేశాం, కలుపు మొక్కల ఏరివేత మొదలైంది అని సంకేతాలిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ బియ్యం దందాలో అన్ని పార్టీల వారు ఉన్నారని, ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తుంది కూడా. సీజ్ ద షిప్.